అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల తర్వాత దాదాపు సంవత్సరం తర్వాత ఇవాళ ఒక వీడియో మాట్లాడుతున్నాను. ఇవాళ చాలా గొప్ప వ్యక్తి అందశ్రీ గారి గురించి, తెలంగాణ కవి, తెలుగు కవి, ప్రపంచ కవి, ప్రజాకవి అందశ్రీ గారి గురించి మాట్లాడుతున్నాను. నా అదృష్టం ఏంటంటే అందశ్రీ గారితో నాకు కూడా పరిచయం అంటూ నా అదృష్టం. మన మిత్రుడు సత్యం గారి ద్వారా నాకు పరిచయం అయింది. ఆయనతో 3-4 సార్లు నేను కూడా కలవడం జరిగింది. ఒకసారి నాకు తెలిసి 2021 ఉగాదికి గణేష్ గౌడ్ గారి ఇంట్లో కలిసాం. చాలా విషయాలు ఆయనతో పంచుకున్నాం. ఆయన చాలా ఆ రోజు చెప్పారు, ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఉండదు, కూలిపోతుంది, ఉండదు, వచ్చే ఎలక్షన్ ఎట్టి పరిస్థితిలో ఓడిపోతుందని ఆ రోజు ఆయన చాలా కసిగా చెప్పారు. ఆ రోజు ఆ ప్రభుత్వం మంచి ఉన్నత స్థితిలో ఉంది. ఎందుకంటే మరి ఆయన అంత ఫీలింగ్ మరి తెలియదు. తర్వాత ఇంకొకసారి మన పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన నిప్పుల వాగు అని ఒక నా పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఓపెనింగ్ రోజు ఆ రోజుకి అక్కడికి కలిసాము. ఎంతో ఆవేశపూరితంగా మాట్లాడారు ఆయన ప్రజల సమస్యల మీద. తర్వాత ఇంకొకసారి డిసెంబర్ 3వ తేదీ 2023 సంవత్సరంలో కలిసాం. ఆయన అప్పుడు తెలంగాణ ప్రభుత్వం మారింది. ఆ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆయన ఎంత సంతోషంగా అంటే ఆ రోజు చాలాసేపు ఆయనతో మేము దాదాపు ఒక అర్ధగంట సేపు మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆయన నాకు తెలిసి అప్పటికే ఆయనకి ఒక అవగాహన ఉంది. ప్రభుత్వం మారితే ఆయన గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉంది. ఎందుకంటే తరతరాలు అలా ఆయన పేరు నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్ని మంచి పాటలు, ఎలాంటి పాటలు పాడాడండి ఆయన. ఉద్యమాన్ని కదిలించాడు. తర్వాత నారాయణమూర్తి గారి సినిమాల్లో ఆయన మంచి పాటలండి. వేగుచుక్క సినిమాలో కొమ్మ చెక్కితే బొమ్మర, కొలిచి మొక్కితే అమ్మర, అలాగే ఎర్రసముద్ర సినిమాలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. అసలు ఇప్పటికి అసలు అప్పుడే ఆ పాట రాశాడు ఆ రోజుల్లోని ఇప్పటి దీనికోసం. తర్వాత అలాగే చూడ చక్కని తల్లి అనే పాట కానీ, ఈ మంచి పాటలు ప్లస్ ఆయన ఇది కానీ, ఆయనకి బాసర సరస్వతి అమ్మవారు అంటే భలే నమ్మకం, భలే ఇష్టం అండి. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, ఆయన పశువులు కాపరి, అలాగే తాపీ పనిచేశాడు. అలాంటి వ్యక్తి అసలు ఆయన మనసులోంచి పాటలు వస్తూ ఉంటే అసలు ఆయనతో మాట్లాడుతుంటే మనకి ఇదే మారిపోద్దండి. ఎంత మంచి కవి, అలాంటి కవి మన పరిచయం అంటూ ఎంత అదృష్టం. అలాగే ఆయన కూర్చుని మాట్లాడినప్పుడు కూడా ఎన్ని విషయాలు పంచుకునేవాడు. ఒకసారి ఈ మధ్య కలుద్దాం అనుకున్నాము. ఆయన ఆర్థికంగా కూడా అంత బలంగా లేడు, వాస్తవంగా ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాడు. ఆయన 64 ఏళ్ల వయసులో మరణించారు. యాక్చువల్గా ఆయన కొంచెం సుఖపడదాం ఉన్న టైంలో ఇదే. ఎందుకంటే ఈ మధ్య ఆయన గట్కేశ్వర ఎన్ఎఫ్సి నగర్లో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇంటి దగ్గర కూడా వెళ్ళి చూసొద్దాం ఒకసారి, ఆయనతో కలిసి గడుపుదాం అనుకున్నాం మేము. ఈలోపు ఆయన జరుగుతుంది. వారం క్రితమే మేము అనుకున్నాం కరెక్ట్గా ఒకసారి వెళ్ళొద్దాం అని అనుకున్నాం. ఈలోపే ఆయన మన మధ్య లేకపోవటం చాలా ఇది. కాకపోతే ఆయన రాసిన జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతమైంది కాబట్టి తరతరాలు గుర్తుండిపోతాడు ఆయన. అంత మంచి కవి. ఎందుకంటే చదువుకోకుండా ఆయన రాయటం రాదు, కానీ ఆయన మనసులోని భావాలని, ఎంత మంచి భావాలండి ఆయన. నిజంగా అలాంటి వ్యక్తి మనకు పరిచయం అంటూ ఎంత అదృష్టం అండి. నిజంగా అలాంటి అదృష్టం నాకు కూడా కలిగిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.